రైట్ పాపారావు గారు. రైట్ సునీత గారు నమస్కారం. నమస్తే అండి. సునీత గారు మీరు ఎలా చూస్తారు? అంటే లెటర్ గురించి అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు వారు అంటున్నారు. కానీ ఒక అంశం గురించి మాత్రం మాట్లాడుకోవాలి. కవిత నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఒకటే చెప్పారు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి. ఆ దెయ్యాలు ఎవరో మాత్రం అటు కేటీఆర్ చెప్పట్లేదు, కవిత గారు చెప్పట్లేదు. కేటీఆర్ మాత్రం ఆ కోవట్లు మాత్రం కాంగ్రెస్ కోవట్లు కావచ్చని చెప్తున్నారు. ఒక రకంగా బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు కవిత. ఎందుకు ఏంటి అనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఒకటండి, ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఇప్పుడు ఆమె లెటర్ విషయానికి వస్తే పాపారావు గారు చెప్పినట్టుగా అంత వాల్యూడింగ్ కాదు. అది ఓన్లీ డాడీ డాటర్ సన్ ఇన్లా మధ్యలో ఆడుతున్న 4 స్తంభాల ఆటగా చూస్తున్నాం మేము. వాళ్ళు ఏ ప్రజల కోసము, ఏ ప్రజా ఆకాంక్షల కోసము వీళ్ళని 10 సంవత్సరాలు వీళ్ళకు పరిపాలన ఇచ్చి వీళ్లకు ముఖ్యమంత్రులను చేసి వీళ్లకు రాష్ట్రాన్ని అప్పగించిన ప్రజల గురించి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ప్రతిపక్షంగా ఇచ్చిన ప్రజల గురించి మాట్లాడుతున్నారా అంటే కాదు. దాచుకునే వాటి గురించి, దోచుకున్న వాటి గురించి, వాళ్ళ పదవుల గురించి, వాళ్ళ ప్రాముఖ్యత గురించి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ సీట్ల కోసం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మునిగిపోతున్న బీఆర్ఎస్ ష్రింకింగ్ నావా ఏదైతే ఉందో, డిప్పింగ్ నావా ఏదైతే ఉందో, ఆ నావాకు ఎవరు కెప్టెన్ గా ఉండాలి, ఎవరు ఆ మునిగిపోయిన నావాకు కెప్టెన్ అనే సెలక్షన్ రేస్ లో ఉన్నారు. ఆమెను ఎవరు పట్టించుకున్న సందర్భం మనకు కనిపిస్తలేదు. మొన్న వాళ్ళ సిల్వర్ జూబ్లీ ఏదో చేసినారు కదా వరంగల్లో, ఆ రోజు నుంచి కూడా ఆమెకు అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనిపించట్లేదు. కాబట్టి ఏదో రకంగా ప్రజలలో కనపడాలి, పత్రికలలో కనపడాలి అని చెప్పి దాన్ని ఓవర్ ఎక్స్పోజర్ చేసి ఐడెంటిటీ క్రైసిస్ అంటారా? లేదు. ఇక బీజేపీ విషయంలో ఆమె మా పార్టీ గురించి మాట్లాడితే ఎంత, మాట్లాడకుంటే ఎంత, వాళ్ళ గురించే ప్రజలు మాట్లాడుకునే పరిస్థితిలో లేరు. అలాంటి పార్టీ గురించి అలాంటి వాళ్ళు వచ్చి మా పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో మేము పరిపాలనలో ఉన్నాం, మా ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడకపోయినా పెద్ద ఫరక్ పడేది లేదు. ఆమె కక్ష పెట్టుకోవడానికి మేం చేసింది ఏమీ లేదు. ఆమె పాపారావు గారు ఏదో మాట్లాడతారు. చిన్న క్వశ్చన్, ఈ లెటర్ లీక్డ్ కావాలని చెప్పి బయట మాట్లాడింది కాదు. ఇంకా దీనిలో ప్రాధాన్యత కోసం తాపత్రయపడేదే ఉంది. అందులో దయ్యాలు లీక్ చేసిన అంటది, దయ్యాల పేరు చెప్పదు. ఆమె అన్న ప్రెస్ మీట్ పెట్టేమో వెనక ఇంకో కొంచెం వేరే దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలు పెట్టించినాయి అని చెప్తారు. మరి ఇంతకి దయ్యాలు ఎవరు, భూతాలు ఎవరు, అక్కడ ఎవరు, ఏం జరుగుతున్నది అనేది మనకు తెలియని దాన్ని వాళ్ళ కొట్లాటలో ఈ ఫ్యామిలీ పార్టీస్ ఏదైతే ఆన్ ది టేబుల్ మీద కూర్చొని చర్చలు జరుపుకునే పార్టీలు ఏవైతే ఉంటే లాస్ట్ ప్రతి రీజనల్ పార్టీది ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. టేబుల్ వార్ లాగా, కప్పులో తుఫాన్ లాగా ఎప్పుడైతే వాళ్ళ గ్రాఫ్ పడిపోతుందో, ప్రజలు వాళ్ళని పట్టించుకోవడం మానేస్తారో ఇట్లాంటి డ్రామాలు స్టార్ట్ చేస్తారనేది మనకు తెలిసిందే. మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఫ్యామిలీ పార్టీలు ఉన్న చోటల్లో ఇవే గొడవలు. ఇప్పుడు మన పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ అన్నా చెల్లెళ్ళ గొడవ, అక్కడ మనకు తమిళనాడు చూస్తున్నాము, స్టాలిన్ కు వాళ్ళ బ్రదర్ కు గొడవ, మమతా బెనర్జీ గారు రీజనల్ పార్టీ అక్కడ గొడవలు ఉన్నాయి, మనకు శివసేన వాళ్ళకు గొడవలు ఉన్నాయి. మనకు ఈ ఫ్యామిలీ పార్టీస్ వల్ల దాచుకోవడం, దోచుకోవడము, పదవులు అనుభవించడం, ప్రజలకు శటగోపం పెట్టడం తప్ప ప్రజల క్షేమం అనేది అక్కడ మ్యాటరే ఉండదు. అవునన్నా కాదన్నా సునీత గారు అవునన్నా కాదన్నా గత 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వమే టీఆర్ఎస్ కావచ్చు లేదా బీఆర్ఎస్ గా మారింది, వాళ్లే ఉన్నారు అధికారంలో. మరి ఎందుకు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు? నుంచి ఆమెకు కార్యకర్తలు గుర్తుకు రాలేదు, ఉద్యమకారులు గుర్తుకు రాలేదు, బీసీలు గుర్తుకు రాలేదు, ముఖ్యమంత్రిని చేస్తామన్న ఎస్సీలు గుర్తుకు రాలేదు, వాళ్ళకి ఇస్తానన్న వాగ్దానాలు గుర్తుకు రాలేదు. ఇంకో ప్రశ్న దీనికి సంబంధించి మర్చిపోయినావు డాడీ అని బయట ఉన్న టాక్ ఏంటంటే సునీత గారు అలా కదా, డాడీకి బిడ్డకు డాటర్ కి మరి ఎందుకు గ్యాప్స్ వచ్చినాయో, మరి ఈ డ్రామా ఎందుకో మాకు అర్థం కావట్లేదు. మరి డాడీకి బిడ్డకు గ్యాప్స్ రాకుంటే మరి మాట్లాడుకోవడానికి ఫోన్లు లేవా, SMS పెట్టుకోవడానికి ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. లెటర్ రాయాల్సినంత దూరము గ్యాప్ పెరిగిపోయిందా అని అనుకోవాల్సి ఉంటుంది మనం కూడా.
ఇవన్నీ వాళ్ళకి 10 ఏళ్ళు పదవులు అనుభవించినప్పుడు అర్థం కాలేదు. సిపిఎం ఒక నిమిషం సునీత గారు, సిపిఎం స్టేట్ సెక్రటరీ జాన్ వెస్లీ గారు ఒక ప్రశ్న వేశారు, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు బయటపడుతున్నాయి దీంతో అని మాట్లాడారు. దానికి మీ కామెంట్ ఏంటి? ఎక్కడ చీకటి ఒప్పందాలు ఉన్నాయో చెప్పమనండి. మాకు వాళ్లకు ఎప్పుడైనా మేమేమన్నా కలిసి పోటీ చేశామా, పోనీ అలయన్స్ లో ఎక్కడైనా మేము పదవులు పంచుకున్నామా, మా పార్టీకి ఏ విధంగానైనా సహకరించారా? స్వయంగా మా ప్రధానమంత్రి గారే చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చి మాకు అడిగిండు, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలి, మీ ఆశీర్వాదం కావాలని నా దగ్గరకు వస్తే నేను అంగీకరించలేదు, మాకు కుదరదని చెప్పాము. మా పార్టీ ఏ రకంగా మీ పార్టీతో పొత్తులు పెట్టుకోదు, మేము ఆశీర్వదించే ప్రసక్తే లేదని చెప్పినామని చెప్పాడు. కేసీఆర్ గారు వచ్చి మా ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు హైదరాబాద్ డెవలప్మెంట్ కార్యక్రమంలోకి వచ్చినా కూడా కనీసం ఆహ్వానాన్ని కూడా వెళ్ళని పరిస్థితి కూడా మనం చూసాము. మరి బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ కలిసి పనిచేసినో నాకు తెలియదు. నేను మరి ఇప్పుడు 15 ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నా, ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మాతో వచ్చిన సందర్భం లేదు, మేము వాళ్ళతో కలిసి పనిచేసిన సందర్భము లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు, అరిగిపోయిన రికార్డ్ లాగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. మరి అదే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ప్రభుత్వంలో పాలు పంచుకున్నారు, ఆ తర్వాత కలిసిపోదాం అనుకున్నారు, పార్టీని మెర్జ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఎలక్షన్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలనంతా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనంతా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. ఒక రాజీనామాలు కూడా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాము. వీళ్ళ ఎజెండాలు ఒకటే ఉన్నాయి, వెనక నాయకులంతా ఒకటే ఉన్నారు. వాళ్ళు అక్కడున్న మంత్రులే ఇక్కడున్నారు, ఇక్కడున్న మంత్రులే అక్కడున్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు మీరు చూసుకుంటూ పోతే అక్కడున్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళ జెండాలు వేరుగా ఉన్నాయి. లేదంటే మేము ఉండాలి, మీరు ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేకుంటే బీఆర్ఎస్ ఉండాలి, బీజేపీ రాకూడదు అనే ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు మాట్లాడదాం ఇంకా గెస్ట్